హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 16. రచయిత చిన్ను గారు. రూమ్లో ఒక్కతే కూర్చొని ఏడుస్తూనే ఉంది. కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా నీలాలు కారుతున్నాయి. రూమ్ మొత్తం చీకట్లు కమ్మేస్తుంటే తన జీవితంలో కూడా అదే చీకటిని చూసి కన్నీళ్లు కురిపిస్తుంది విమూకి. అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చాడు మధుకర్. మధు లోపలికొచ్చి ఏడుస్తున్న తన కూతుర్ని దగ్గరకు వచ్చి కూర్చుంటూ తన తలపై చెయ్యేసి నిమురుతూ బేబీ అంటూ పిలిచాడు. బేబీ, ఇంకెన్ని రోజులు ఇలానే ఉంటావు? వాడు కాదన్న వాడి కోసం ఏడుస్తుంటావా? డాడ్, నాకు బావ కావాలి. బావ లేకపోతే నేను చచ్చిపోతాను. ముఖి, డోంట్ బి చైల్డిష్. ఇష్టం లేకుండా వాణ్ణి చేసుకుంటే నువ్వే చావాల్సిన అవసరం లేదు. వాడి శాడిజంతో నిన్ను చంపేస్తాడు. అసలు వాణ్ణి చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నీకిష్టమని ఒప్పుకున్నాను, కానీ లేదంటే వాడికి నిన్ను చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందరిలో నువ్వంటే ఇష్టం లేదన్న వాడి కోసం ఏడుస్తున్నావు. నీకు సిగ్గుగా అనిపించట్లేదా? వాడు నిన్ను కాదన్నాడు విముఖి. డాడ్, ఐ డోంట్ నో దట్. నాకు తెలిసింది ఒకటి, నాకు బావ కావాలి. నేను పెళ్లి చేసుకుంటే బావనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే చచ్చిపోతాను. నా మొండితనం నీకు తెలుసు కదా డాడ్. నేను చెప్పింది చేస్తాను. ముఖి, నేనంటే కూడా నీకు బాగా తెలుసు. నీ మీద ప్రేమ ఉంది, బట్ నీ ప్రేమ కోసం నేను తగ్గాను. నా కూతుర్ని కాదన్న వాడి కాళ్ళు పట్టుకోమంటావా? నేనందుకు ఒప్పుకోను విముఖి. అసలు ముందు నీకైనా పెళ్లి చేయాలి, లేదంటే వాడికైనా పెళ్లి జరగాలి. అప్పుడే నువ్వు వాడి మీద హోప్స్ వదిలేసుకుంటావు. అయినా తెలిసి తెలిసి అలాంటి యారగెంట్ బిహేవియర్ ఉన్నవాణ్ణి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉంటుందా? అసలు వాడితో తాళి కట్టించుకొని రోజైనా కాపురం చేసి వాణ్ణి తట్టుకుంటుందా? నువ్వు తప్పించుకున్నందుకు ఆనందపడు. ఆర్మన్ పెళ్లి చేసుకోను అన్నందుకు నువ్వు చాలా లక్కీ. అసలు ఆర్మన్ పెళ్లి చేసుకుంటాననే ఆ అన్లక్కీ గర్ల్ ఎక్కడుందో నేను చూడాలనుకుంటున్నా. విముఖి తన తండ్రి మాటలు వింటూ మధు వెళ్తున్న వైపే చూస్తుంది. డాడ్, బావని ఎవరు పెళ్లి చేసుకున్నా పెళ్లంలాగా నేనే ఉండాలి. బావ ఎవరితో ఉన్నా నాకే సొంతం కావాలి. బావ కోసం నేను ఏమైనా చేస్తాను. డోర్ దగ్గరకు వచ్చిన భూమి కోపంగా డోర్ని ఆపకుండా నాక్ చేస్తూనే ఉంది. డోర్ ఓపెన్ అవగానే డోర్ ఓపెన్ చేసిన ఆర్మన్ని కోపంగా చూస్తుంది. ఓ మిస్ భూమి, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వేంటి నా రూమ్ డోర్ నాక్ చేస్తున్నావు? ఇట్స్ నాట్ మై డ్రీమ్. మేబీ నువ్వేమైనా డ్రీమ్స్లో ఉన్నావా? డ్రీమ్స్లో కూడా నేను నీకు గుర్తొస్తున్నానా? భూమి ఒక్కో అడుగు ముందుకేస్తూ లోపలికొస్తుంటే ఆర్మన్ వెనక్కి జరుగుతూ లోపలికొస్తున్న భూమికేసి చూస్తున్నాడు. మిస్ భూమి, నువ్వేంటి నేరుగా వేటగాడికి చిక్కిన జింక పిల్లలా నా దగ్గరకొచ్చావు? వేటగాడి వేట పట్టు నేర్పు మెలకువా అన్నీ తెలిసిన దాన్ని. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, అందుకే వచ్చాను. నీకివ్వాల్సింది ఇచ్చి వెళ్దామని వచ్చాను మిస్టర్ ఆరిగన్ ఆర్మన్ అగ్నిహోత్ర. మిస్ భూమి, నువ్వు నాకేమివ్వాలనుకుంటున్నావు అంటూ ఆర్మన్ అనేలోపు భూమి ఆర్మన్ చెంప మీద చాచి పెట్టి కొట్టింది. భూమి చేసిన దాన్ని ఆర్మన్ కోపంగా తన చెంప మీద చెయ్యేసి చూస్తున్నాడు. ఆర్మన్ కళ్ళు నిప్పులు చెరుగుతుంటే భూమి కూడా ఎక్కడ తగ్గట్లేదు. మిస్టర్, నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను, బట్ నువ్వు నా జోలికి వస్తూనే ఉన్నావు. కానీ నీలాంటి వాడికి దూరంగా ఉండాలని నువ్వేం చేస్తున్నా మౌనంగా ఉన్నాను. కానీ నా మౌనాన్ని చేతకానితనం అనుకుంటే పొరపాటు. ఈ భూమి సహనం టెస్ట్ చేయకు. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నా కొడుకు జోలికొస్తే మాత్రం ఒప్పుకోను అంటూ భూమి కోపంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆగవే అంటూ ఆర్మన్ కోపంగా డోర్ దగ్గరికి వెళ్ళినా
భూమి చేయి పట్టి వెనక్కి లాగి డోర్ క్లోజ్ చేసి భూమికేసి కోపంగా చూశాడు. మిస్ భూమి, ఏంటే ఏదో వచ్చి పెళ్ళం మొగుణ్ణి కొట్టినట్టు కొట్టి వార్న్ చేసి వెళ్తున్నావు? ఈ పాటికి నువ్వు వచ్చి నన్ను కొట్టి వెళ్తున్నావు. నువ్వు కొట్టి నీ చెంప దెబ్బ కాస్ట్ ఏంటో నీకు తెలుసా భూమి అని చెంపలు గట్టిగా నొక్కుతుంటే భూమి ఆర్మన్ చేయి వెనక్కి నెట్టేస్తూ ఏం చేస్తావు? కొడతావా? మనసుకి తగిలిన దెబ్బల కంటే నువ్వు కొట్టేది తక్కువే. నువ్వేం చేసినా నేను పడిన బాధ కంటే బెటర్. మిస్ భూమి, నిన్ను కొట్టాలి అనుకుంటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ చెయ్యి నా చెంపను తాకే నెక్స్ట్ సెకండ్ నా చెయ్యి నీ చెంపను తాకేది. బట్ నువ్వు చెప్పావు కదా, ఒంటిని తాకితే కాసేపే కానీ మనసుని తాకితే దెబ్బ మర్చిపోలేమని. ఓ, అందుకే కదా నా కొడుక్కి నా మీద మనసులో విషం చిమ్ముతున్నావు. నన్ను నా కొడుక్కి దూరం చేయాలనుకుంటున్నావు. నువ్వు చెప్పినట్టే నా కొడుకుని నాకు దూరం చేయాలనుకుంటున్నావు కదా? అవునే, అలానే చేయాలనుకుంటున్నాను. ప్రేమ దూరమైతేనే కదా ఆ ప్రేమ వాల్యూ నీకు తెలిసేది. నా ప్రేమను నాకు దూరం చేసినప్పుడు నీకు తెలీదా? నీ వరకు వచ్చేసరికి ఆ పెయిన్ నీకు తెలుస్తుందా? నా కొడుకని తెగ అరిచి అరిచి చెప్తున్నావు. నీ కొడుకే, నువ్వు కన్న కొడుకే. కాని ఒక్కదానివే కనడానికి నువ్వేం దేవత కాదు కదా. దేవతవైనా కూడా తన కొడుక్కి తండ్రి ఉన్నాడు. మరి నీ కొడుక్కి తండ్రి ఎవడు అని ఎవరైనా అడిగితే ఏం చెప్తావు మిస్ భూమి? ఆర్మన్ అడిగిన దానికి భూమి కళ్ళల్లో నీళ్లు తిరిగినా బయటకు కనపడనివ్వలేదు. ఇలా మాట్లాడే కదా నన్ను నా కొడుక్కి దూరం చేశావు. నీకు నా మీద కదా కోపం. కానీ ఎందుకు ఆ పసి మనసుని అంతలా బాధ పెట్టావు? ఏదైనా ఉంటే నా మీద చూపించు. నీ రాక్షసత్వం వాడి మీద చూపించాలని నీకెలా అనిపించింది? ఆ పసి మనసులో నా మీద ద్వేషం పెంచాలని, నన్ను వాడికి దూరం చేయాలని వాడిని బాధ పెట్టావు. నువ్వసలు మనిషివేనా? ఏయ్, నేనేం చేసినా స్ట్రైట్గా చేస్తాను. నీలాగా మోసాలు చేయడం నాకు అసలు తెలీదు. నీకు చెప్పాను కదా, నిన్ను నీ కొడుకుని దూరం చేస్తాను అన్నాను. ప్రేమ దూరం అయితే ఆ పెయిన్ నీకు తెలిసేలా చేస్తానన్నేనే కానీ నీకోసం చిన్నపిల్లల్ని బాధ పెట్టే క్యారెక్టర్ నాది కాదు. ఓ, రియల్లీ? అందుకేనా నా కొడుక్కి తండ్రి లేడు, మీ అమ్మకి పెళ్లి కాలేదని చెప్పావు? అందుకేనా వాణ్ణి బాధ పెట్టావు? నన్ను ఏడిపించాలనే కదా నా కొడుకుని ఏడిపించావు. ఏయ్, జస్ట్ షటప్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేనేం చేసినా స్ట్రైట్గానే చేస్తాను. నీతో ఏదైనా ఉంటే నీతోని చూసుకుంటాను. నిన్ను నీ కొడుకుని దూరం చేస్తాను అన్నానే కానీ ఇలా చేస్తాను అనలేదు. నేను చెయ్యలేదు. నా కొడుకని అంటున్నావు? మర్చిపోయావా? వాడు నాకు కూడా కొడుకే కదా మిస్ భూమి. నా కొడుకుని నేనెలా బాధ పెడతాననుకున్నావు? మిస్టర్ ఆర్మన్, వాడు నా కొడుకు, నాకు మాత్రమే కొడుకు. నీకు తన్వీర్కి సంబంధం లేదు. ఈ సొసైటీకైనా తన కన్నబిడ్డకైనా చివరికి బిడ్డ పుట్టుకకు కారణమైన వాడికైనా తన తండ్రిని చూపించాల్సింది కన్న తల్లి. సిగ్గు లేకుండా నా కొడుక్కి నువ్వు తండ్రి అంటున్నావు? సిగ్గులేదా? ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేసి నా కొడుకు అంటున్నావు? నా ప్రాణం పోయినా నిన్ను నా కొడుక్కి తండ్రి కానివ్వను. నీ నీడ కూడా వాడి మీద పడనివ్వను. గణిత, నీతో మాట్లాడాలని ఉంది. బట్ నీతో మాట్లాడే రైట్ కూడా నాకు లేదు. ఎవరేం చెప్పినా నీకు నచ్చిన డిసిషన్ తీసుకో. ఈ పెళ్లి నీ ఇష్టం గణిత. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఆ రోజు కూడా నీ కోసం ఆలోచించలేదు. నా స్వార్థం నేను చూసుకున్నాను. నీ బాధను నేను ఏ రోజు అర్థం చేసుకోలేదు. ఇకపై అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. నాకొక్క ఛాన్స్ ఇస్తావా గణిత? ముందు మోకాళ్ళపై కూర్చొని తన చెయ్యి పట్టుకోబోతుంటే గణిత తన చెయ్యి వెనక్కి లాగేసుకుంది. గణిత అలా చేసేసరికి శిరీష్కి ఇంకా గణిత తనను క్షమించేదని అర్థమైంది. గణిత, నువ్వు నన్నెప్పటికీ క్షమించవు, ఇట్స్ క్లియర్. బట్ నువ్వు ఇలానే ఉంటే నా వల్లే అనే గిల్టీ ఫీల్ నాతోనే ఉండిపోతుంది.
నా మీద కోపంతో నీ లైఫ్ని నాశనం చేసుకో గణిత. నీకు నచ్చిన లైఫ్ పార్ట్నర్తో నువ్వు లైఫ్ స్టార్ట్ చేయి. నేను డిస్టర్బ్ చేయను అంటూ శిరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి గణిత్ ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోతున్న శిరీష్ని చూస్తూ అక్కడే ఉండిపోయింది. నీ మీద నాకు నమ్మకం లేదు బావా. నా కోసం కాసేపు వెయిట్ చేయలేకపోయావు. నేను నీకోసం ఇన్నేళ్ళు వెయిట్ చేశాను. కనీసం నన్ను అర్థం చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు కదా బావా. దట్స్ వై ఐ డోంట్ నీడ్ యూ. నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోవు. నన్నే కాదు, ఆడపిల్ల మనసు అబ్బాయి ఎప్పుడూ అర్థం చేసుకోడు. ఆడపిల్ల అందం చూసేవాడికి అదే ఆడపిల్ల మనసు చూడడం తెలీదా అంటూ గణిత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నువ్వసలు మనిషివేనా? నీకు సెన్స్ ఉందా? ఏ మొహం పెట్టుకొని నా కొడుకు అంటున్నావు? నీకే హక్కుందని అంటున్నావు? నువ్వే వాడికి తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా అర్మన్? ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు చేసిన పాపం నీకు గుర్తులేదు, బట్ ఆ పాపానికి ఫలితం మాత్రం నీకు కావాలి, అంతేనా? నడి రోడ్డు మీద ఆ రోజు నీకు కనిపించినప్పుడు అప్పుడు కూడా తన్వీర్ నా చేతుల్లోనే ఉన్నాడు. ఆ రోజు కూడా నువ్వు వాడికి తండ్రి, కానీ నీకప్పుడు గుర్తులేదు. బట్ ఇప్పుడు నీకు ఆ బంధం గుర్తొచ్చింది. అసలు మన మధ్య ఏ బంధం ఉందని ఆర్మన్ నా కొడుకే నువ్వు తండ్రి అంటున్నావు? మన మధ్య ఉంది కేవలం పగ, పంతం మాత్రమే. ఆ పంతంతోనే కదా నా మీద పగ తీర్చుకున్నావు. నిన్ను ప్రశ్నించాలి అనుకోవట్లేదు, నీ దారికి అడ్డు రావాలి అనుకోవట్లేదు. నీ వల్ల నేను నా లైఫ్నే కోల్పోయాను. నా సంతోషం, సరదా, ఆనందం, నా వాళ్ళు అందరూ నీ వల్లే దూరమయ్యారు. ఏయ్, జస్ట్ స్టాప్ ఇట్. ఇంకో మాట మాట్లాడినా నిన్నేం చేస్తానో నాకే తెలీదు. హా, ఇంతకంటే ఇంకేం చెయ్యాలి? ఇంకేం చేయగలవు? ప్రాణం తీస్తే ఒక్కసారే బాధ, కానీ నువ్వు నా దగ్గర నుంచి తీసుకుంది అంతకంటే విలువైనది, నేనెప్పటికీ సంపాదించుకోలేనిది. ఏయ్, సిగ్గులేదు? ఇన్నోసెంట్ లాగా మాట్లాడుతున్నావు. నీ దృష్టిలో నేను చేసింది తప్పే. సో వాట్? నాకు నువ్వు చేసిందేంటి? హా, నేనేం చేశాను అంటున్నావు? అసలు నేనేం చేశాను? ఎందుకు ప్రతిసారి నేనేదో చేశాను అందుకే ఇలా చేశానంటున్నావు? అసలు నేనేం చేశాను? ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు? ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు? ఇప్పుడైనా నాకు సమాధానం చెప్పు అంటూ ఆర్మన్ షర్ట్ కాలర్ పట్టుకొని అడుగుతుంటే భూమి చెంప పగలగొట్టాడు ఆర్మన్. డోంట్ ట్రై టు టచ్ మీ. నువ్వేం చేసావని అడుగుతున్నావు కదా? నువ్వేం చేసావో నీకు తెలీదా? సరే చెప్తాను విను. నా ప్రేమను నాకు దూరం చేశావు. కలిసి బ్రతకాలనుకున్న నా ప్రేమను, నా విన్నుని నాకు కాకుండా చేశావు. నీ వల్లే కదా నా విన్ను నాకు దూరమైంది శాశ్వతంగా. ఆ రోజు నువ్వు చేసిన దానివల్లే కదా. ఏం చేశాను అంటున్నావు? నువ్వు కాదా ఇదంతా చేసింది? నువ్వేం చేసావు అంటున్నావు? నేనేం చేశాను? నా ప్రేమను నాకెందుకు కాకుండా చేశావు? ఏదైనా పోగొట్టుకుంటేనే దాని వాల్యూ తెలిసేది. నా ప్రేమ, పెళ్లితో కలిసి ఉండాలనే మా ఆశని నువ్వే నాశనం చేసావు భూమి. నా లైఫ్లో నేనేం కోల్పోయానో నువ్వు మిస్ అయితేనే కదా నీకు తెలిసేది. నీ మీద నా పంతం పాగా ఎప్పటికీ ఇలానే ఉంటుంది. నా లైఫ్లో నేను మిస్ అయిన అన్నీ నువ్వు మిస్ అవ్వాలి. అందుకే నీకు పెళ్లి కాకుండా చేశాను. అదే కాదు, నిన్ను నాశనం చేయడం కోసం నేనేమైనా చేస్తాను, ఎంతవరకైనా వెళ్తాను. నేనేం చేసినా నిన్నే చేస్తాను, నిన్నే బాధ పెడతాను. నా పగ నీ మీదే, నా పంతం నీ మీదే. నా టార్గెట్ ఎప్పుడు నువ్వే, నువ్వు మాత్రమే మిస్ భూమి. ఆర్మన్, నేనెప్పుడు ఏం చెప్పినా నువ్వు నమ్మవు. నిన్ను నమ్మించే అవసరం నాకు అసలు లేదు. నీకు నా మీద కోపం ఉంటే నన్నేమన్నా చెయ్యి, బట్ తన్వీర్ జోలికి రావద్దు. దారి లేని నాకు గమ్యం వాడు జోలికొస్తే నువ్వు కాదు, నేను కూడా ఏమైనా చేయగలను ఆర్మన్. ఆర్మన్ భూమి మాటలకి కోపంగా చూస్తున్నాడు. మిస్ భూమి, 1 సెకండ్ అంటూ భూమి వెళ్లేదాన్ని ఆపుతూ తనెదురుగా వచ్చి తన మొహం మీద బ్లాంక్ చెక్ విసిరేశాడు. అది నీకోసమే బ్లాంక్ చెక్. దానిలో నీకెంత కావాలంటే అంత అమౌంట్ రాసుకో. అది చాలదా?
నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. బట్ నాకు తన్వీర్ కావాలి. వాడు నీలాంటి దాని దగ్గర కంటే నా దగ్గర ఉంటేనే బెటర్. ఎందుకు వాణ్ణి కూడా నీలానే చేయాలనుకుంటున్నావా? రిలేషన్ అంటే తెలీదు. కన్న తల్లినే బాధ పెట్టే నిన్ను చూసి వాడు కూడా నీలాగే అవ్వాలనా అంటూ ఆ చెక్ పీసెస్ చేసేసి ఆర్మన్ మీద విసిరేస్తుంది. నీ దగ్గరున్న డబ్బుతో నువ్వేమైనా కొనగలవు, బట్ తల్లి ప్రేమను కొనలేవు. కావాలంటే ట్రై చేయి. తన బిడ్డ కోసం తన ప్రాణాలు ఇస్తుంది కానీ తన బిడ్డను వదులుకోదు. నువ్వు కావాలనుకున్న తన్ను నీకెప్పటికీ దక్కడు. నా బిడ్డకి నువ్వెప్పటికీ ఏం కాలేవు. నా ప్రాణం పోయినా నా బిడ్డకి తండ్రి నువ్వే. నన్ను నిజం నేను ఒప్పుకోను. నేను చెప్పనంత వరకు నువ్వేం చేయలేవు. నీకు నువ్వే నిజాన్ని చెప్పుకోలేవు. చెప్పినా ఎవరు నమ్మరు. చెడిపోయిన ఆడదానిగా తండ్రి ఎవరో తెలియని బిడ్డకి తల్లిగైనా ఉంటాను, కానీ నా బిడ్డ పుట్టుకకు నా జీవితం నాశనం అవ్వడానికి నువ్వే అన్న కారణం నిజాన్ని మాత్రం చెప్పను. తన్వీర్ విషయంలో నీకెప్పటికీ ఎలాంటి సంబంధం ఉండదు. మిస్ భూమి, నాకెలాంటి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, బట్ బయలాజికల్గా తన్వీర్కి నేనే ఫాదర్. నేను తలుచుకుంటే తన్వీర్ని నా దగ్గరకు వచ్చేలా చేయడం నాకు పెద్ద కష్టం కాదు. బట్ నీ కాన్ఫిడెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ట్రై చేయి, బాగా ట్రై చేయి. బట్ గుర్తుపెట్టుకో, తన్వీర్ని నా దగ్గరకు వచ్చేలా చేసుకుంటాను. నిన్ను వాడికి శాశ్వతంగా దూరం చేస్తాను. నీకు మిగిలిన ఆ హోప్ని కూడా తీసేసుకుంటాను భూమి. నువ్వెప్పటికీ ఒంటరిగానే మిగిలిపోవాలి. నువ్వు నిజాన్ని చెప్పకపోయినా నిజాన్ని నువ్వే ఒప్పుకునేలా చేస్తాను. దిస్ ఈస్ మై ఛాలెంజ్. గెట్ అవుట్. ఇంకెప్పుడు నా దగ్గరికి రావడానికి కూడా ట్రై చేయకు అంటూ డోర్ ఓపెన్ చేసేసరికి భూమి బయటకు వెళ్తుంటే, మిస్ భూమి అంటూ చేయి పట్టుకొని తన దగ్గరికి లాగి తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, నీ కళ్ళల్లో ఈ భయం నాకు చాలా బాగా నచ్చింది. ఇదే మెయింటైన్ చెయ్యి. ఐ జస్ట్ లైక్ ఇట్. నువ్వు ఇలా ఉంటేనే కదా నాకు నచ్చేది అంటూ ఆర్మన్ అంటుంటే తన చెయ్యి లాగేసుకొని భూమి తన రూమ్కి వెళ్తుంటే ఆర్మన్ భూమిని చూస్తూ డోర్ క్లోజ్ చేసేశాడు. ఆర్మన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఆర్మన్ నిజంగానే తనుని నాకు దూరం చేస్తాడా? లేదు, అలా ఎప్పటికీ జరగకూడదు. వీడికి నేనెంత దూరంగా ఉంటే అంత బెటర్. రేపు ఈ పెళ్ళైపోయాక మళ్ళీ వీడి కంటికి కనిపించకూడదు. జరిగింది తెలియకుండా నా జీవితం నాశనం చేశాడు. అసలు వింటేనే కదా నేనేం చెప్పాలనుకుంటున్నాడో. వినడు. నేనేదో చేశానంటున్నాడు. ఆ రోజు వినుష్కకి జరిగింది చెప్పేశాను కదా, ఇంకెందుకు ఇలా అంటున్నాడు? అసలు ఆ రోజు ఏమైంది? నిజంగానే నా కొడుకు నాకు దూరం చేస్తాడా? అలా ఎప్పటికీ కాదు. నేను అలా అస్సలు కానివ్వను. తన్ను నిన్ను దూరం చేసుకున్నానా అంటూ తన్నుని తన దగ్గరికి తీసుకొని ఆ రాత్రంతా అలానే ఉండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అగ్నిహోత్ర ఎస్టేట్స్ మొత్తం కూడా పెళ్లి హడావిడితో కలకలలాడిపోతుంది. అంజలిని వింకి ఇలా డల్గా ఉంటే అర్పిత బాధపడుతుంది. కనీసం తన ముందైనా నువ్వు నార్మల్గా ఉండడానికి ట్రై చేయి. అర్జున్ నా వల్ల కాదు. హార్మన్ పెళ్లి చేసుకుంటాననే మాట నాకు ఇచ్చే వరకు నేను నార్మల్గా ఉండలేను. హార్మన్ మాటిస్తే తప్పడు, కానీ ఆ మాటిస్తాడా అనే భయంగా ఉంది. నా కొడుక్కి నాకు చాలా దూరం పెరిగిపోయింది అర్జున్. వాణ్ణి తల్లిగా ఇది కావాలని అడగలేకపోతున్నా. కూతురు పెళ్ళనే సంతోషం కంటే కొడుక్కి బాసకం కడతానా, నా కోడలు నట్టింట్లో గృహప్రవేశం చేస్తుందా అనేదే భయంగా ఉంది. అంజు అర్జున్ పెళ్లి ఒప్పుకున్నాడు. నా మాట మీద నీకు నమ్మకం లేదా? నీకు ఆర్మన్ మాట మీద నమ్మకం ఉంటుంది అంటున్న అర్జున్ అర్పిత పెళ్లి పందిల్లో ఆర్మన్ పెళ్లికి ఒప్పుకున్నాడనే ఆనందం నాకు కావాలి. నేనే ఆర్మన్ని అడుగుతాను. హా, నీ కొడుకు కూడా నీలానే కదా. ఏదైనా అనుకుంటే అయ్యే వరకు ఉండలేడు. అలానే చెయ్యి. ఫస్ట్ అర్పిత దగ్గరికి పద అంటూ అంజలిని తనతో తీసుకెళ్లాడు. శిరీష్, నిన్న గణితతో మాట్లాడావు కదా, ఒప్పుకుందా? నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందా? నాకు టెన్షన్గా ఉంటే నువ్వేంట్రా అలా ఉన్నావు? ఏమైందో చెప్పు
ఆత్రంగా అడుగుతుంది ప్రపూర్ణ. అత్తయ్య, గణితో మాట్లాడాను, బట్ తనేం క్లియర్గా చెప్పలేదు. తను నన్ను ఒప్పుకోకపోయినా పర్లేదు, బట్ నా వల్లే కదా ఇలానే ఉండిపోయింది. తనని పెళ్లికి ఒప్పించడానికి నేను కూడా ట్రై చేస్తాను. తన బాధను అంత త్వరగా మర్చిపోలేదు కదా. లెట్స్ వెయిట్. సిరి అలా అని ఉంటే మీ మావయ్య దానికి వేరే వాళ్ళతో పెళ్లి చేయాలని చూస్తున్నాడు. గణిత, అత్తయ్య, గణిత ఒప్పుకుంటే అంతకంటే ఇంకేం కావాలి? తనకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే కదా తను హ్యాపీగా ఉండేది. ఈ విషయం ఇక్కడితో వదిలే, తనని ఫోర్స్ చేయకు అంటూ చెప్పి శిరీష్ వచ్చేశాడు. అయ్యో, ఇదో రకం వాడో రకం, నేనో రకం. ఇద్దరు ఏం చేస్తున్నారు? ఈ పెళ్లి తర్వాత ఆయన్ని ఒప్పించి శిరీష్కి గణితని పెళ్లి చేయాలి. బేబీ, అన్నయ్య పెళ్లి జరుగుతుంటే చెల్లిగా నువ్వే దగ్గరుండి అన్ని పనులు చేయాలి. కానీ నువ్వేంటమ్మా ఇలా అన్నిటికీ దూరంగా ఉంటావు? డాడ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటూ ఆలోచిస్తూ కూర్చుంది గణిత. గణిత, ఈ పెళ్లి చూస్తూ నువ్వెంత బాధపడుతున్నావో ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు ఇలా అవ్వడానికి రీజన్ ఆ ఈడియట్. బట్ నేను నా కూతుర్ని ఇలా ఉండనివ్వను. చూస్తుండు, నీకు తగ్గ అబ్బాయితో నీ పెళ్లి చేస్తాను. గణిత, ఆల్రెడీ నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ సెలెక్ట్ చేసేశాను. వాళ్ళు ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. ఇంకా మీరిద్దరితో మాట్లాడడమే. ఈ పెళ్లి తర్వాత జరిగేది నీ పెళ్లే బేబీ అనేసి మనసులో అనుకుంటూ బలరాం తన కూతుర్ని చూసుకుంటూ ఉన్నాడు. తను నిన్నేరా పిలిచేది? వచ్చి టిఫిన్ చేయమంటున్నా కదా. కింద నాకు చాలా పనులున్నాయి, వచ్చి టిఫిన్ చేయి. టాబ్లెట్ వేసుకోవాలి కదా. రేయ్, నీతోనే కదా మాట్లాడేది. నిన్ను కాదన్నట్టున్నావు. తన్ను దగ్గరికి వెళ్ళి తన్ను పట్టుకొని లాగుతూ అడుగుతుంది భూమి. నేను నీతో మాట్లాడను. ఐ జస్ట్ హేట్ యూ. నువ్వు నన్ను మోసం చేశావు. నాకు డాడీ కావాలి. నేను డాడీని చూడాలి. నువ్వు నాకు డాడీని చూపించు. అప్పుడే నేను నీతో మాట్లాడతాను. నువ్వు చెప్పినట్టు చేసేది అంతవరకు నేను నీతో మాట్లాడను. తన్ను, నువ్వు కూడా ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు? నువ్వన్నావనే ఇన్ని రోజులు తెలియనివాడు ఈరోజు నా మీద కోపంతో నిన్ను నాకు దూరం చేయాలని చూసేవాడు. అలాంటి వాణ్ణి నువ్వు తండ్రి అంటున్నావు. తనని చూడాలంటే నేనేం చెప్పాలి? వాడే నీ కన్న తండ్రి అనే నిజాన్ని నేనెలా చెప్పాలి? బంధమే లేని తనతో నీకున్న బంధం నీకెలా చెప్పగలను? తన్ను, ఆర్మన్ నిన్ను నాకు దూరం చేస్తానంటున్నాడు. నువ్వేమో తనే కావాలంటున్నావు. నిజం నీకెలా చెప్పాలి? అబద్ధం ఎన్ని రోజులని దాచిపెట్టాలి? నువ్వు నన్ను అడిగే రోజు వస్తుందని తెలుసు, కానీ నేను చెప్పేది అర్థం చేసుకునే ఏజ్ నీకు రాలేదు తన్ను. ఓ రాక్షసుడి కోపానికే నా జీవితం బలైంది. అదే రాక్షసుడి పంతం నా కొడుకుని నాకు దూరం చేస్తుంది. దేవుడా, నాకేంటి పరీక్ష అంటూ తన మనసులో తనే అంతర్మదనం పడుతుంది భూమి. తన్ను, నా మాట విను నాన్న. నీకన్నీ నేనే నాన్న. అమ్మ, నాన్న అన్నీ నేనే. నాకన్నీ కూడా నువ్వేరా. నేను చెప్పలేని నిజం అడిగితే నేను ఎలా చెప్పాలి? మీ డాడీ త్వరలోనే వస్తారు తన్ను. నువ్వు టిఫిన్ చెయ్యి. లేదు, నువ్వు నాకెప్పుడు అబద్ధం చెప్తూనే ఉంటావు. నువ్వు నన్ను డాడీ దగ్గరికి తీసుకెళ్ళాలి, లేదంటే నన్ను డాడీతో మాట్లాడించాలి. నాకు డాడీ లేడని నన్ను ఏడిపించిన రాక్షసి ఆంటీకి నేను మా డాడీని చూపించాలి. అంతవరకు నిన్ను మమ్మీ అని కూడా పిలవను. తన్ను, ఏమంటున్నావు? నీకిదంతా చెప్పింది ఎవరు తన్ను? అలా అనేసరికి అర్థం కాక తన్ను భుజాలు పట్టుకుని అడుగుతుంది. తన్ను, చెప్పు నాన్న, నీకసలు ఇదంతా చెప్పింది ఎవరు? అసలేం చెప్పారు? మరేమో మొన్న నన్ను కొట్టింది కదా రాక్షసి ఆంటీనే నాకంతా చెప్పింది. నాకు డాడీ లేడని, మీ మమ్మీకి పెళ్లి కాలేదని కూడా చెప్పింది. అదంతా అబద్ధం కదా మమ్మీ. నాకు డాడీ ఉన్నాడు కదా. నాకు డాడీని చూపించు మమ్మీ. నేను డాడీని చూడాలి మమ్మీ అంటూ తన్ను ఏడుస్తూ భూమి చేతులు పట్టుకుని అడుగుతున్నాడు. జయంతి చెప్పిందనేసరికి భూమి ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయింది. బలరాం, నిన్ను అన్నయ్య అని నీకు గౌరవం ఇస్తుంటే నన్నే అవమానిస్తావా? నీకే ప్రేమంటే ఇష్టం లేదు. నీ కొడుకు అదే ప్రేమ పెళ్లి చేసుకుంటున్నాడు.
నా కొడుకును అవమానించావు. నా కొడుకు పెళ్ళి ఆగిపోయిందని వాణ్ణి అవహేళన చేశావు. నేను చూస్తాను. ఇప్పుడు నీ కొడుకు పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఈరోజు జరిగేది పెళ్లి కాదు, కురుక్షేత్రం అంటూ జయంతి అనేలోపు డోర్ ఓపెన్ అయ్యేసరికి డోర్ వైపు చూస్తుంది జయంతి. ఏ భూమి, నువ్వేంటి ఇలా వచ్చావు? అయినా నా రూంలోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? ఏంటి నేను ఇంత మాట్లాడుతున్నా ఏం మాట్లాడకుండా చూస్తున్నావు? ఏంటే పొగరు, అలా కోపంగా చూస్తున్నావు అంటూ జయంతి అనేలోపు భూమి తన కాలి చొప్పుని తీసి జయంతి చెంప మీద లాగిపెట్టి కొట్టింది. భూమి అలా కొట్టేసరికి జయంతి షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఛీ, నిన్ను తాకాలన్నా కూడా అసహ్యంగా ఉంది. అందుకే నువ్వు చేసిన దానికి నా చెప్పుతో సమాధానం చెప్పాను. నువ్వసలు తల్లివేనా? అసలు నువ్వు ఆడదానివేనా? నీకు మనసుంటే నువ్వు ఇలా చేస్తావా? ఓ పసి మనసులో విషం నింపావు. ఆ రోజు ఫస్ట్ టైం నా కొడుకు మీద చెయ్యి చేసుకున్నప్పుడే నీకు ఇలాంటి సమాధానం చెప్తే ఈరోజు నువ్వు ఇలా వాగేదానివి కాదు. వాణ్ణి కొట్టిన వన్డే నీకు వార్నింగ్ కాకుండా ఇదే ఆన్సర్ చేస్తుంటే నీకు ఈరోజు ధైర్యం వచ్చేది కాదు. నేను నిన్నేం చేశాను? నా కొడుకుని మాటలతో బాధ పెట్టావు. నా బాధ నేను పడ్డానే కానీ వాడి కళ్ళల్లో నీళ్లు కూడా నేను చూడలేదు. ఈరోజు వాడిని ఏడిపించావు కదా. నన్నేమన్నా నేను సైలెంట్గా ఉన్నాను కానీ తన్వీర్ నా కొడుకు, వాణ్ణి బాధ పెడితే ఎవరు ఏంటి అస్సలు చూడను. నాశనమైంది నా జీవితం, బాధ నాది, కన్నీళ్లు నావి. అయినా కూడా వాణ్ణి బాధ పెట్టకుండా చూసుకోవాలని వాడి కోసమే నా బాధను పక్కన పెట్టాను. వాడి కోసమే బ్రతుకుతున్నాను. కానీ నువ్వేం చేశావు? అసలు నిన్నేం చేశాను? నా మీద నీకెందుకు అంత కోపం? నీ కొడుకుని నేను మోసం చేసేదాన్నైతే ఎప్పుడూ చేసేదాన్ని. మీకు మంచి చేయాలని నేను చూస్తుంటే నా మంచితనం మనసుగా తీసుకున్నావు. నా కొడుక్కి ఏదైతే తెలియకూడదు, దేనికైతే వాడు బాధపడకూడదని నువ్వేం చెప్పినా చేస్తూ వచ్చానో అదే చేసావు జయంతి. నేనెప్పుడు ఈ సొసైటీకి భయపడలేదు. నా కొడుక్కి మాత్రమే భయపడ్డాను. వాడు అడిగేదానికి సమాధానం చెప్పలేక భయపడ్డాను. తన్ను అంటూ భూమి అనేసరికి తన్ను భయంగా మెల్లిగా నడుచుకుంటూ లోపలికొచ్చాడు. తన్ను నీకు ఈవిడ ఏం చెప్పిందో తెలీదు, కానీ నీకెప్పటికైనా నిజం తెలియాలి. నిజమే, నాకు పెళ్లి కాలేదు. నీకు డాడీ లేడు. ఎక్కడున్నాడో కూడా నాకు తెలీదు. అసలు ఉన్నాడో లేడో కూడా తెలీదు. నీకన్నీ నేనే. ఇంకెప్పుడు డాడీ కావాలని అడక్కు. ఎందుకంటే నువ్వు అడిగినా ఏడ్చినా నీకు డాడీ లేడు, రాడు. అర్థమైందా? ఇదే కదా చెప్పాలనుకున్నావు. నేనే చెప్పాను. ఆర్ యూ హ్యాపీ నౌ? ఎవరైనా ఒక్కసారే భయపెట్టగలవు, ప్రతిసారి అంటే కుదరదు. నా కొడుకుని బాధ పెట్టకూడదు అని నువ్వేమన్నా మౌనంగా ఉన్నాను. అంతేకాని చేతకాక కాదు. మైండ్ ఇట్ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చి తన్ను తీసుకుని బయటకు వచ్చేసింది కోపంగా. ఒసేయ్, నన్నే కొడతావా? ఈ జయంతి పగపట్టిన పాము లాంటిది. నన్ను నువ్వు చెప్పుతోనే కొట్టావే, కానీ నిన్ను నీ జీవితాన్నే కొడతాను. జీవితంలో తలెత్తుకోకుండా చేయలేదంటే నా పేరు జయంతినే కాదు. ఎవడి కోసమైతే నన్ను కొట్టావో వాణ్ణే నీకు దూరం చేస్తాను. ఈ రోజు నుంచి జయంతి కాన్సన్ట్రేషన్ నువ్వే భూమి అంటుంది జయంతి. ఇక్కడ జయంతి ఏమో తన్ను దూరం చేస్తాను ఉంటుంది. అక్కడ ఆర్మన్ కూడా తన్ను దూరం చేస్తాను అంటాడు. మరేం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అలాగే ఈరోజు స్టోరీలో ఇంకా కొంతమందికి రివీల్ అయిపోయింది. అంటే చాలా మందికి ఈ స్టోరీ గురించి తెలిసే ఉంది, కానీ కొంతమందికి తను ఫాదర్ ఆర్మనేనా అని కొంతమందికి డౌట్. ఇక ఈరోజు రివీల్ అయిపోయింది. మీ అందరూ హ్యాపీయేనా? హ్యాపీ అయితే నాకు కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.